బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నీకు అనుభవం లేకపోవచ్చు, అది తప్పు కాదు. పరిపాలనలో అనుభవం ఉన్న వారిని సలహా తీసుకో. ఇది మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇస్తున్న సలహా. పదే ఐఏఎస్లను ఎందుకు మారుస్తున్నావు? పదే ఐఏఎస్ల బదిలీతో పనులు ఆగిపోతున్నాయి. ఏ డిపార్ట్మెంట్లో ఎవరు అధికారు అర్థం కావటం లేదు. కేంద్ర నిధులు రాక రాష్ట్రంలో పాలన కుంటుపడింది. రాష్ట్రానికి నువ్వు శాశ్వత సీఎం కాదు, కానీ ఈ రాష్ట్రం శాశ్వతం. ఇప్పటికైనా ఐఏఎస్లను బెదిరించడం మానుకో. నీ మేనల్లుడితో పాటు పొంగులేటి కూడా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. కడియం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానంటే జనం నవ్వుతున్నారంటూ కూడా సెటైర్ లేశారు మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకోవడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సలహా ఇవ్వడం జరుగుతోంది. నీకు అనుభవం లేకపోవచ్చు, అది తప్పు కాదు, కానీ పరిపాలన విషయంలో అనుభవం ఉన్నవారి సలహా తీసుకో అంటూ కూడా చెప్పుకొచ్చారు. దాంతోపాటు పదే ఐఏఎస్లను బదిలీ చేస్తే పనులు ఆగిపోతున్నాయి. ఏ డిపార్ట్మెంట్లో ఎవరు అధికారో అర్థం కావటం లేదు. కేంద్రం నిధులు రాక రాష్ట్రంలో పాలన కుంటుపడింది. రాష్ట్రానికి నువ్వు శాశ్వత సీఎం కాదు, అలాగే ఈ రాష్ట్రం మాత్రం శాశ్వతం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పటికైనా ఐఏఎస్లను బెదిరించడం మానుకు. నీ మేనల్లుడితో పాటు పొంగులేటి కూడా అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ చురకలంటించే ప్రయత్నం చేశారు. ఇక్కడ కడియం బీఆర్ఎస్లో ఉన్నారంటే జనం నవ్వుతున్నారంటూ కూడా చెప్పుకొచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఏ కాంటెక్స్లో ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది, డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఏ కాంటెక్స్లో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు? ఎగ్జాక్ట్లీ, అంటే గత కొంతకాలంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి బదిలీల విషయంలో, ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు కలెక్టర్లకు సంబంధించినటువంటి బదిలీల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు చిట్చాట్ చేశారు. దాంట్లో డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ హరీష్ రావు కొన్ని కామెంట్ చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 సంవత్సరాల లోపలనే 140 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయినటువంటి పరిస్థితి ఉంది. కేవలం కొన్ని ప్రాంతాల్లో 3 నెలలకు ఒక ఐఏఎస్ బదిలీ అయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల 6 నెలలకు, కొంతమందికి సంవత్సరాల లోపలనే 2-3 బదిలీలు అయినటువంటి పరిస్థితి ఉంది. సాధారణంగా ఏ కొత్త శాఖలకు పోయినా పరిపాలనకు సంబంధించి, ఇప్పుడు మున్సిపల్ కానీ, ఐటీ కానీ, విద్యుత్ కానీ, ఇలా ఏ శాఖ తీసుకున్నా కూడా సింగరేణి కానీ ఆ శాఖల్లో వాటిపైన పట్టు బిగించడానికి, పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి సాధారణంగా ఐఏఎస్ అధికారులకు 5 నుంచి 6 నెలల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 2 ఏళ్లలోనే 160 మంది ఐఏఎస్ అధికారులు, 140 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారంటేనే రాష్ట్రంలో పాలన ఎట్లా ఉందో అర్థమవుతా ఉంది. 20 మంది కలెక్టర్లను బదిలీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కొద్దిమందికి ఆల్రెడీ బదిలీ చేసి మీరు అక్కడ రిపోర్ట్ చేయొద్దు అంటూ మళ్ళీ ప్రభుత్వం నుంచే ఆదేశాలు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో పరిపాలన కుంటుబడింది. ఒక బెస్ట్ సలహా ఇస్తూ ఉన్నాను, ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు సలహా ఇవ్వచ్చు, మంచి సలహాలు ఉంటే ఇవ్వండి, ప్రభుత్వాన్ని తీసుకుంటుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు ముఖ్యమంత్రి. కాబట్టి ఆయన ఒక సలహా ఇస్తున్నాను రేవంత్ రెడ్డి, ఈ మంచి సలహా అనుభవంతో చెప్తా ఉన్నాను, తీసుకో మంచి సలహా. ఇలాంటి బదిలీలపైన వీటిపైన ఫోకస్ చేయడం బంద్ చేసి పరిపాలన పైన దృష్టి పెట్టేలాగా ఒక మంచి నిర్ణయం తీసుకో, లేదు నేను వినను అంటే మాత్రం నీ కర్మ అంటూ రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఆయన చిట్చాట్లో భాగంగా ఆయన కామెంట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. దాంతోపాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి ఏ డిపార్ట్మెంట్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటిది ఆయన కొన్ని డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే సింగరేణిలో 4 మారారు, జిహెచ్ఎంసీలో 4 మారారు, ఐఎన్పిఆర్లో 4 మారారు ఐఏఎస్ అధికారులు, పాఠశాలకు సంబంధించినటువంటి విద్యాశాఖలో 4 ఐఏఎస్ అధికారులు మారిపోయారు. తర్వాత ఆరోగ్యశ్రీలో 8 మంది మారిపోయారు, పంచాయతీరాజ్ శాఖలో 4 ఐఏఎస్ అధికారులు మారిపోయారు, మున్సిపల్ శాఖలో 5గురిని మార్చారు. అంటే ఇవన్నీ 2 సంవత్సరాల కాల వ్యవధిలోనే జరిగినటువంటి బదిలీలు. మైనింగ్ శాఖలో 6 మారారు, నేషనల్ హెల్త్ మిషన్లో 3 మార్చారు. ఇట్లా మారుస్తూ పోతే పాలన ఇలా జరుగుతుంది. ప్రజలకు అసలు అక్కడ ఏ అధికారు ఉన్నారో తెలుసుకునేటువంటి టైం. ఈరోజు బదిలీ అయిన నాయకుడు 3 నెలల్లో, 4 నెలల, 5 నెలల లోపల మారిపోతూ ఉంటే కనీసం జనాలకు అక్కడ ఈరోజు ఏ అధికారు ఉన్నాడు తెలుసుకోవాలనేటువంటి సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వం పాలన నడుస్తూ ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దీంతో ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కేంద్రం నుంచి నిధులు సమకూర్చుకునే విధంగా, నిధులు తీసుకొచ్చేటువంటి విధంగా సమన్వయంతో పనిచేయాల్సినటువంటి శాఖలన్నీ కూడా వాటి అధికారులు ఇలా పదే మారుతా పోతూ ఉంటే కేంద్రంతో సఖ్యత ఎట్లా ఉంటుంది, సయోధ్య ఎలా కుదుర్చుకుంటారో, వారితో కమ్యూనికేట్ ఎట్లా చేస్తారు,
కొత్తగా వచ్చినటువంటి అధికారులు కేంద్రం నుంచి నిధులు రావట్లేదు, పరిపాలన చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఐఏఎస్ అధికారులను డిమోరలైజ్ చేస్తూ ఉన్నాయి. ఈ బదిలీలన్నీ కూడా రీజన్ ఐఏఎస్ అధికారులు బదిలీల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒత్తిడులు, తప్పుడు నిర్ణయాలకు సహకరించట్లేదు, ఆ సిగ్నేచర్ పెట్టట్లేదు, కొన్ని అక్రమాలకు సంబంధించిన విషయంలో సిగ్నేచర్ పెట్టండి అని ఒత్తిడి చేస్తే ఐఏఎస్ అధికారులు నో అంటున్నారు. అందుకే వాళ్ళను బదిలీ చేస్తూ ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ హరీష్ రావు చేశారు. సో ఫ్యూచర్లో ఇట్లనే నడిస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఈ సలహా ఇచ్చారు. మంచి సలహా ఇస్తున్నాను రేవంత్, తీసుకో, లేదంటే మాత్రం నీ కర్మ అంటూ హరీష్ రావు స్టేట్మెంట్ చేశారు. తర్వాత ఇంకొకటి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి మేనల్లుడికి సంబంధించినటువంటి మనుషులు కొంతమంది ఈ నియో పోలీస్ ప్రాంతంలో అక్రమాలు చేస్తున్నారు, అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నారు. పేపర్లనేమో 10 ఎకరాలు కేటాయించినట్టుగా ఉంటే అక్కడ మొత్తం 17 ఎకరాలు కబ్జా పెట్టినటువంటి పరిస్థితి. అక్కడ మైనింగ్కి సంబంధించిన విషయంలో ల్యాండ్ లీజుకి ఇస్తే 6 నుంచి 7% ఫీజు కట్టాల్సినటువంటి అవసరం ఉంటే మొత్తం 15 ఎకరాల్లో మైనింగ్ జరుగుతూ ఉంది. 17 నుంచి 17 ఎకరాల్లో 15 లక్షల క్యూబిక్ మీటర్లకు బండ ఫీజు ఎగ్గొట్టారు, రాళ్లను కొట్టేటువంటి ఫీజు ఎగ్గొట్టారు. ఆ రకంగా తీసుకుంటే అక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్లయితే గతంలో పటాన్ చెరువులో గూడెం మైపాలరెడ్డి ఎమ్మెల్యే విషయంలో అక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నారని 10 రెట్ల ఫీజు 10 రెట్ల ఫైన్ వేశారు గూడెం మైపాలరెడ్డి కంపెనీకి. సో అట్లా కంపెనీకి కనుక వేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి మేనల్లుడి తర్వాత ఆయన అనునాయాలకు సంబంధించినటువంటి కంపెనీకి 300 కోట్ల ఫైన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనుక్కోవచ్చు. ఒక పక్క ప్రభుత్వమే చెప్తా ఉంది అక్రమాలు అన్నీ అడ్డుకోవాలని, ప్రభుత్వమే అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుందని స్టేట్మెంట్ చేస్తారు. తర్వాత పొంగులేటి మంత్రి సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా రాజేంద్ర నగర్లో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేస్తూ ఉంది. రేపు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సైట్ విజిట్ చేయబోతా ఉన్నాం. ఈ అక్రమ మైనింగ్ సంబంధించి ముఖ్యమంత్రి మేనల్లుడి చేస్తున్నటువంటి అక్రమ మైనింగు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేస్తున్నటువంటి మంత్రి చేస్తున్న అక్రమ మైనింగ్ని బీఆర్ఎస్ టీం సందర్శించబోతా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ హరీష్ రావు చేశారు. ఈ అంశానికి సంబంధించి రేపే వెళ్తున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. సో రేపటి వరకు చూస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఇంకా అనేక అంశాలపైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఉన్నది కాబట్టి కాస్త ప్రెజరైజ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద, వాళ్ళు వీటన్నిటిపైన తప్పని పరిస్థితుల్లో రెస్పాండ్ కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఓవరాల్గా పరిపాలన, రాష్ట్రంలో అక్రమ మైనింగ్ వీటన్నిటిపైన ఫోకస్డ్గా ఆయన చిట్చాటో మాట్లాడారు. సచిన్, అంటే పెద్ద ఎత్తున దీన్ని అంటే సైట్ విజిట్ తర్వాత ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, లేకపోతే హైదరాబాద్ వ్యాప్తంగా ఒక ర్యాలీ లాంటిదో, నిరసన లాంటిదో, లేకపోతే దీనికి సంబంధించిన పోరాటం లాంటిదో, ఆ పోరాటంలోకి దిగడం లాంటిదో అటువంటి ఆలోచన ఉందా బీఆర్ఎస్? ప్రత్యక్షంగా ఎగ్జాక్ట్లీ సైట్ విజిట్ కోసం బీఆర్ఎస్ రంగంలోకి దిగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గతంలో ఇచ్చినటువంటి కొన్ని పిలుపుల్లో హౌస్ అరెస్ట్ చేశారు, ఎక్కడెక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులని అడ్డుకున్నటువంటి సిచ్యువేషన్. మరి ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు చేసిన స్టేట్మెంట్తో రేపు పోలీసులు అరెస్ట్ చేయనున్నారా, వీరిని అడ్డుకుంటారా, రేపు వీళ్ళు సైట్ విజిట్ కోసం బయలుదేరేటువంటి సమయంలో అనేటువంటిది అయితే చర్చ కొనసాగుతూ ఉంది. రీసెంట్గా హరీష్ రావు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, ఎలాంటి ఎవరికి నోటీస్ ఇవ్వకుండా, ఎలాంటి వాళ్ళ దృష్టికి నోటీస్లోకి వెళ్లకుండా డైరెక్ట్గా శారదా పీఠంకి సంబంధించిన భూముల విషయంలో అక్కడికి రీచ్ అయ్యారు, క్వశ్చన్ చేశారు. సాయంత్రం కల్లా ప్రభుత్వం రిటర్న్ తీసుకుంది, ఆ భూములను తీసుకోవట్లేదు, వారికి కేటాయిస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో అట్లా సడన్ విజిట్ పోవడం వల్ల మొన్న అక్కడికి వెళ్ళగలిగారు హరీష్ రావు. ఈరోజు మరి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా చిట్చాట్లో సైట్ విజిట్ చేస్తాం, అక్రమ మైనింగ్ రేవంత్ రెడ్డి మేనల్లుడికి సంబంధించినటువంటి అక్రమంగా మైనింగ్ జరుగుతుంది, ఆ ప్లేస్లోకి వెళ్తాము. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి అక్కడ అక్రమ మైనింగ్ చేస్తూ ఉన్నారు, క్రషర్లు ఏర్పాటు చేశారు, మొత్తం రాళ్లను కొండను మొత్తం పిండి చేస్తూ ఉన్నారు, మొత్తం తరలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడే రెడీ మిక్స్ ఏర్పాటు చేశారు, వీటన్నీ చెప్తా ఉన్నారు. కానీ అక్కడికి వెళ్తా ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మేబీ అడ్డుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. సో పరిపాలన విషయంలో ఐఏఎస్ అధికారులు తర్వాత రాష్ట్రాల్లో ఉన్నటువంటి పెద్దలు చేస్తున్నటువంటి మైనింగ్ పైన చిట్చాట్లో ఆయన మాట్లాడారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. మొత్తంగా అయితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సలహా ఇస్తున్నారు. నీకు అనుభవం లేకపోవచ్చు, అది తప్పు కాదు, పరిపాలనలో అనుభవం ఉన్నవారి సలహాలు తీసుకో అంటూ సూచించారు హరీష్ రావు. పదే పదే ఐఏఎస్ల బదిలీలతో పనులు ఆగిపోతున్నాయి అంటున్నారు ఆయన. ఏ డిపార్ట్మెంట్లో ఎవరు అధికారు అర్థం కావటం లేదు. కేంద్రం నిధులు రాక రాష్ట్రంలో పాలన కుంటుపడింది. రాష్ట్రానికి నువ్వు శాశ్వత సీఎం కాదు,
కానీ ఈ రాష్ట్రం శాశ్వతం అంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇప్పటికైనా ఐఏఎస్లను బెదిరించడం మానుకు అంటున్నారు ఆయన. నిమేనరుడితో పాటు పొంగులేటి కూడా అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కడియం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారంటే జనం నవ్వుతున్నారంటూ కూడా సెటైర్లు వేశారు ఆయన. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.